వరకు ఇందిరమ్మ ఇంతకు ముందు సోనియమ్మ వాళ్ళని ఇచ్చిర్రా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరది? తీసి పారేసారు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చగా పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు మేము వద్దన్నమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో మేము వద్దన్నమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసింది. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుంది. యాదకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ చీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు చీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? చీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. పోనీ ఉన్న బిజినెస్ అన్న ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుగా మరి కాంగ్రెస్ కోట్లు ఇదివరకు ఉన్న పిల్లగాని కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటావా? అనుకోడా? ఇగో అక్కడ ఇందిరమ్మ చీర అంటే అది పెట్టుకున్నది, పాలపిట్ట చీర. కానీ ఎవరైనా నాకు తెలియక అడుగుతా, చీర పెడితే కూడా ఒకటే చీర పెడతారు ఎవరైనా? అందరు ఆడపిల్లలకు ఒక చీర పెడతారు ఎవడన్నా? నేను బతుకమ్మ చీర ఉన్నప్పుడు ఇదివరకు బతుకమ్మ చీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటే ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తేరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిదని చెప్పి దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీర నేను పెట్టిండ్రు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇందిరమ్మ చీర మరి అక్కకొక్కదానికి ఎట్లా ఇచ్చిర్రు? మహిళా సంఘం ఉండదండి మీకేనే కొనుక్కున్నాం అక్క? మరి అక్క రేవంత్ రెడ్డి చుట్టన్నట్టుంది, ఆమెకు పెట్టినట్లు. కాదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి చీరలు వస్తుండే బతుకమ్మ. అట్లా చీరలు వస్తుండే, ఇన్ని పథకాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చిందే ఉన్నాయి వీకేసింది. కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతి నగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు, మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత. గతంలో ఏమన్నా తప్పు జరిగితే గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకూరి. ఇప్పుడు నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది, నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది, నాకు నష్టం అవుతుంది, మనందరికీ నష్టం అవుతుంది. తాత్పరంగా ఆలోచించి